ఆరాధించాలనే విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ చేసి పడేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కన్ఫ్యూజన్, తండ్రి అయిన దేవుణ్ణే ఆరాధించాలి, ఇంకెవ్వరూ ఆరాధనకి యోగ్యులు కారు, ఇంకెవరిని ఆరాధించడానికి బైబిల్ చెప్పట్లేదు. తండ్రి అయిన దేవుణ్ణే ఆరాధించాలి. యేసు ప్రభు నన్ను నేను మహింపరచుకొనకు రాలేదు, తండ్రి చిత్తము నెరవేర్చి తండ్రిని మహింపరచడానికి వచ్చానని, మీరందరూ తండ్రిని మహింపరిచేటట్లు ఆరాధించేటట్లే నేను సేవ చేయడానికి వచ్చానని, ఈవెన్ పరిశుద్ధాత్మ కూడా ఉన్నది అందుకోసమే ఉన్నారని, ఇలాంటి వచనాలు, వీటికి సంబంధించిన వచనాలు చాలా చూపించి యేసుక్రీస్తుకు కానీ పరిశుద్ధాత్మకు కానీ ఆరాధించకూడదు, కేవలం తండ్రి అయిన దేవుణ్ణే ఆరాధించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వీళ్ళిద్దరూ కూడా అదే పని చేశారు, ఆయన్నే ఆరాధించారు. ఇతరులు కూడా ఆయన్ని ఆరాధించడానికే వీరు యేసుక్రీస్తు శిలువ మరణము పునరుత్థానం అనే గొప్ప దేవునికి విధేయత అందుకే చూపారని, పరిశుద్ధాత్మ వచ్చి మనలో చేస్తున్న పరిచర్య కూడా తండ్రికి ఆరాధన కోసమే మనల్ని సిద్ధపరుస్తాడని ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు. అయితే మరొకసారి యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఆరాధించడానికి ఎవరు యోగ్యుడు, ఎవరు సరిపోతారు అనే విషయాలు ఆలోచిస్తూనే ఏమని, ఏ కారణంతో దేవుణ్ణి ఆరాధించాలో ఇదిగోండి ఈ కొన్ని విషయాలు చూద్దాం. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయంకి మనం వచ్చాం. 50వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు? మొదటిగా ఎవరు మాట్లాడుతున్నారు చూస్తాము. నేను అని మాట్లాడే వ్యక్తి కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి కనిపిస్తున్నారు? 40వ అధ్యాయం నుంచి కనిపిస్తున్నారు నేను అని. మరి ముఖ్యంగా 47, 48 అధ్యాయాలకు వచ్చేసరికి ఇంకా క్లియర్గా కనిపించారు. ఎవరు మాట్లాడుతున్న నేను అంటే యెహోవా సేవకుడు అనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆ కిందటి వారం చూసిన 49వ అధ్యాయంలో కూడాను మాట్లాడుతున్నది ఎవరంటే యెహోవా సేవకుడు. ఆయనకి యెహోవా ఏమని చెప్పి పంపించారు అంటే 49వ అధ్యాయం 5వ వచనం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ వచనం, మీరు మర్చిపోవద్దు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. ఏ కాన్సెప్టు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి ఉన్న చివరి వరకు ఉన్న కాన్సెప్ట్, సత్యమైన, థీమైన, పర్పస్ అయిన, లెసన్ అయినా, సిద్ధాంతమైన, యెషయా గ్రంథం అంతా ఉన్నది దేనికో, బైబిల్ అంతా ఉన్నది దేనికో చూడండి. మళ్ళీ మిస్ అవ్వద్దు. కిందటి వారం చెప్పింది చాలామంది మర్చిపోతారు కదా. మీరు రాలేదు కదా, చూడండి. యెషయా 49 5వ వచనం. ప్రతి మాట చాలా ముఖ్యమే. ఎంత క్లియర్గా ఉంది చూడండి మెసేజ్, ఎంత క్లియర్ మెసేజ్ చూడండి. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను, కాగా తనకు సేవకుడునయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు. చూసారా, నేను యెహోవాకు సేవకుడునయ్యుండి యాకోబును తన యొద్దకు తిరిగి రప్పించుటకు అంటే మరొక మాటలో ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు. యాకోబు అంటే కేవలం యాకోబు అనే వ్యక్తే కాదు, ఆ వ్యక్తి జీవించి మరణించి చాలా సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు. యాకోబు అంటే ఏ యాకోబు? ఇశ్రాయేల్ అని చెప్పాడంటే దేశమంతా తిరిగి యెహోవా యొద్దకు సమకూర్చబడుటకు. అంటే ఏమయ్యారు వాళ్ళు? యెహోవా యొద్ద నుంచి మొత్తం వెడలిపోయారు, యెహోవా యొద్ద నుంచి మొత్తం చెదిరిపోయారు. యెహోవా యొద్ద నుంచి, వారి దేవుడైన యెహోవా యొద్ద నుంచి మొత్తం వెడలిపోయి దూరం అయిపోయి చెదిరిపోయిన యాకోబు అంటే ఇజ్రాయేల్ని సమకూర్చడం, వెనకకు తీసుకురావడానికి యెహోవా నన్ను సేవకునిగా నియమించారు. చూసారా మాట, చూసారా? నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చూసారండి, ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? మనం ఇదివరకే చూసిన వచనాలన్నిటి బట్టి, ముందు నుంచి వస్తున్న అధ్యాయాలు బట్టి యెహోవా సేవకుడు అనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. ఆయన యెహోవా సేవ, ఏ సేవ చేయాలి అంటే తన ప్రజలైన యాకోబును, ఇశ్రాయేలును మరలా తిరిగి వెనక్కి రప్పించాలి, మరలా సమకూర్చాలి. అంటే వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ దేవుడైన యెహోవా నుంచి దూరం అయిపోయారు. మరలా వాళ్ళని వాళ్ళ దేవుడైన యెహోవా వైపు తిప్పాలి, సమకూర్చాలి, నడిపించాలి వెనక్కి. అందుకు ఈ సేవకుని ఎలా పంపించాడు దేవుడు? 5వ వచనం చివరి లైన్. అందుకు ఈ సేవకుని ఎలా పంపించారు? గర్భమున నన్ను. చూసారా, ఈయన గర్భాన్న పుట్టక మునుపు మాట్లాడుతున్నాడు. నేను, మనందరం గర్భంలోకి రావడానికి ముందు మనం ఎవరు మాట్లాడలేదు, పుట్టిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మాట్లాడాము. కానీ ఎక్కడున్న ఈ యెహోవా సేవకుడు ఎవరంటే ఈవెన్ బిఫోర్ హీ ఎవర్ బోర్న్ ఇన్ ద వూమ్ ఆఫ్ హిజ్ మదర్,
తన తల్లి గర్భములో ఆయన పిండముగా పుట్టక మునిపే నేను యెహోవా సేవకుడను, యెహోవా నాకు ఈ పని కోసం నన్ను పంపిస్తున్నారు కాబట్టి నన్ను ఆయన ఎలా పంపిస్తున్నాడంటే గర్భంలో నన్ను పుట్టిస్తున్నాడు. అంటే ఈయన గర్భంలో పుట్టడానికి మునిపే ఉన్నవాడు, మాట్లాడుతూ ఉన్నవాడు, యెహోవా యొద్ద ఉన్నవాడు. అమ్మా వింటారు ఈ మాటలందరూ? సో ఆయన ఒకానొక టైంలో గర్భంలో పుడతాడు. అంటే మానవుడిగా అది కూడా పురుషునిగా పుడతాడనే విషయం ఇప్పుడు తర్వాత వచనాల్లో చూస్తాం. మనం ఎప్పటి నుంచో వింటాం 53వ అధ్యాయం గురించి. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు శిలువ మరణం గురించి 53వ అధ్యాయం గురించి మనం ఎన్నోసార్లు వింటాం. అసలు 53 ఏ కాంటెక్స్లో ఉంది, ఏ సందర్భంలో ఉంది, ఆ వెనకాతలు ఉన్న అధ్యాయాలు ఎంత అద్భుతమైన సౌందర్యం కలిగినవో, ఎంత అద్భుతమో, ఎంత విచిత్రమో మీరు చూడాలి. అసలు నాకు తెలిసి ఇదివరకే మన చర్చిలో 5 అధ్యాయాలు 50, 51, 52, 53, 54 5 అధ్యాయాల మీద నేను చేసిన మెసేజ్ మీరు వినే ఉంటారు. ఇదివరకే చేశాను అని. ఇప్పుడు డీటెయిల్గా ప్రతి వచనాన్ని దాని యొక్క లింక్ని చూసి ప్రభుని ఆరాధిస్తాం. అసలు ఎవరు మాట్లాడుతున్నారు? ఇంతకీ ఆయనకి ఆ యెహోవా సేవకుడిని ఏ సేవ చేయటానికి యెహోవా పంపించారో ఆయన గురించి విషయాలు మనం చూస్తాం. చాలా విచిత్రంగా ఆయన గర్భాన్ని పుట్టిస్తాడు అన్న విషయం మనం 49వ అధ్యాయం 5వ వచనం చూసాం. ఇంతకీ ఎందుకు పుడతాడో, ఆ సేవ ఏం సేవ చేయాలో ఇదివరకే మనం చూసాం. యెహోవా నుంచి దూరం అయిపోయిన తన ప్రజలని మరలా సమకూర్చాలి, యెహోవా వైపు తిప్పాలి. అందుకు దేవుడైన యెహోవా ఈ సేవకుని ఎలా పంపించారంటే శరీరముతో, తల్లి గర్భములో పుట్టించి. సో ఈయన గర్భంలో పడక మునిపే మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఇంతవరకు తెలియదు, ప్రపంచంలో మంచివాడిగా, బోధకుడిగా, ఒక సత్పురుషుడిగా వస్తానని చెప్పట్లేదు. ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? గర్భములో ఇజ్రాయేల్ని విడిపించడానికి పుట్టబోతున్న యెహోవా సేవకుడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా ఏలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? అంటే ఎవరా తల్లి? మీరు అని ఎవరితో మాట్లాడుతున్నాడు? కన్ఫ్యూజనే లేదు. ఇజ్రాయెల్, యోధా కావచ్చు, యాజ్ ఎ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. నీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడుందో తీసుకురా అన్నాడంటే, నేను ఇచ్చిన డివోర్స్ సర్టిఫికేట్ తీసుకొని రండి అన్నాడు దేవుడు. ఈ మాట యెహోవా అన్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు యెహోవా భార్య ఎవరు? ఆ భాష అదే కదా. ఇంతకీ మాట్లాడుతున్న వ్యక్తులకి ఈయనేమవుతాడు? ఏంటి ఏం చెప్పట్లేదు, తండ్రి. అంతే కదా. మరి నీ తల్లిని నేను విడిచిపెట్టేసాను అంటున్నారు కదా, ఏది ఆ డివోర్స్ సర్టిఫికేట్ తీసుకురండి అని అన్నాడంటే మాట్లాడుతున్న వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడంటే తన పిల్లలతో. తన పిల్లలు ఎవరో తెలుసా? ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. ఆయన విడిచిపెట్టిన తన తల్లి పేరు ఏం పేరు తెలుసా? జెరూసలేం. యెరూషలేం గురించి ఈ మెసేజ్ అంతా. ఎందుకు? ముందున్న అధ్యాయాలు వెరీ క్లియర్. రాజధాని పట్టణం, యాజ్ ఎ నేషన్, ఇజ్రాయెల్ ఒక నేషన్గా, తల్లిగా, స్త్రీగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం మనకి ఇదివరకే తెలుసు. ఎన్నోసార్లు ప్రకటన గ్రంథం ఆ 12వ అధ్యాయంలో ఉన్న విషయం గురించి చెప్పుకున్నాం కదా. ఆ బిడ్డను కనిన స్త్రీ అని చెప్పుకున్నాం. ఆ స్త్రీ ఎవరు అంటే ఇదిగో దేవుడైన యెహోవాకు భార్యగా ఉన్న స్త్రీ. ఎంతకీ భార్య అంటే నిజంగా స్త్రీ కాదు, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో చెప్తున్నారు. ఇజ్రాయెల్ దేశం, మరి ముఖ్యంగా కొన్నిసార్లు యెరూషలేం క్యాపిటల్ సిటీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, నీ తల్లిని నేను విడిచిపెట్టేశానా? ఏది విడిచిపెట్టేస్తే నేను పద్ధతి లేకుండా విడిచిపెట్టను కదా, డివోర్స్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటాను కదా, ఏది అది పట్టుకొని రండి అన్నాడు. రెండో మాట, నా అప్పుల వాళ్ళలో ఎవరికి మిమ్మల్ని అమ్మవేసితిని అని అన్నారు. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, తండ్రికి పిల్లలు దూరం అయిపోయే ఒక సందర్భం యెషయా గ్రంథం ధర్మశాస్త్రం ప్రకారం, ఏది మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారం ఇంకో సందర్భం ఏంటంటే, అప్పులు చేసి అప్పులు తీర్చిపోయినప్పుడు పిల్లల్ని వాళ్ళు బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతారు. 7 సంవత్సరాలు అలాంటి రకరకాల లెక్క ఉంటుంది. సో నేను అప్పులు వాళ్ళకి మిమ్మల్ని ఏమైనా అమ్మేశానా అని అన్నాడు. అంటే అలా కూడా విడిచిపెట్టబడలేదు. అంటే నేను పరిత్యాగ పత్రిక ఇచ్చి మీ తల్లిని డివోర్స్ ఇవ్వలేదు, విడిచిపెట్టలేదు. మిమ్మల్ని నా అప్పుల వాళ్ళకి నేను అప్పులు తీర్చలేక మిమ్మల్ని బానిసత్వంలో కమ్మేలేదు. మరి మీకు పరిస్థితి ఎందుకు వచ్చింది?
మీ తండ్రి చేత మీ తల్లి విడనాడబడిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు మీ తండ్రికి దూరం అయిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తర్వాత చూడండి, మీ దోషములు బట్టి మీరు అమ్మబడితే. నేనైతే అమ్మలేదు, ఎవడు నా దగ్గర నుంచి నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోలేడు. మీ దోషములు బట్టి మీరు అమ్మబడితే అంటే ఇక్కడ ఉన్న మరలా సమస్య ఏంటంటే, దేవుని నుంచి ప్రజలు దూరం అయిపోవడానికి ఒకే ఒక్క కారణం ఏంటి సార్? అది దోషములు. చూడండి బైబిల్ నుంచి రెండో స్టేట్మెంట్ చూడండి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. ఇదంతా ప్యాసివ్ వాయిస్. అంటే నేను విడిచిపెట్టలేదు, కానీ మీ తల్లికి అలా జరిగింది. దానికి కారణం ఇదిగో 2 మాటలు అక్కడ ఉపయోగించారు. వినాలి. ఏంటది? మొదటిగా మీ దోషములు, రెండవది మీ అతిక్రమములు బట్టే దేవునికి దూరం అయిపోయారు. నేనైతే మిమ్మల్ని విడిచిపెట్టలేదు, కానీ విడిచిపెట్టబడ్డారు. దానికి కారణం మీ పాపమే. సో ఈ మాట మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు అర్థం చేసుకోవాలి, ఈ దేవుడు ఏదైనా కానీ తన సొంత పిల్లలే కాబట్టి, ప్రేమించాడు కాబట్టి, కన్నాడు కాబట్టి ఏం చేసినా పడి ఉండేవాడు కాడు. మీరు అర్థం చేసుకోండి. దేవుని ఎడల ఆరాధన భావం పుట్టించాలంటే మనకి ఇది ఏం కలిగించాలో తెలుసా? అయ్య బాబోయ్, దేవుడు తన సొంత భార్యను, తన సొంత పిల్లలను కూడా దూరం చేసుకునే పరిస్థితి ఆయన వల్ల కలగదు, కానీ మన వల్ల కలిగే ప్రమాదం ఉంది. దేనివల్ల దేవుని నుంచి దూరం అవుతామంటే పాపము, అతిక్రమము, దోషము అన్న విషయం మీరు అర్థం చేసుకొని మొదటిగా అయ్యి బాబోయ్ నాకు ఈ దుస్థితి వస్తుందేమో అని మనం పశ్చాత్తాపడాలి, జాగ్రత్త పడాలి. ఇలాగా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం మొదటిగా మన వైపు మనం చూసుకుంటే కనిపించాల్సింది ఏంటంటే, బాగానే ఉన్నాను వారం అంతా అని అస్సలు మీరు అనుకోకూడదు. ఈరోజు మన ముందు ధ్యానంలో తీసుకొచ్చిన మొదటి వచనంలోనే దేవుడు తన భార్య అని చెప్పబడుతున్న ఇజ్రాయేల్ని, జెరూసలేంని, దేవుడు తన సొంత ప్రజలని చెప్పబడుతున్న ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు దూరం అయిపోయారు ఆయనకి. దానికి కారణం వాళ్ళ కొరకు ఎన్నో భీకర కార్యాలు చేశాడు. ఇదిగో ఈ ముందున్న పేజీలన్నీ మనకి ప్రూఫే. అయినా ఎందుకు అమ్మబడ్డారు, ఎందుకు వారు విడవబడ్డారంటే ఒకటి పాపం. కాబట్టి ఈ దేవుడు ఎంతో ప్రేమ కలిగి మన కొరకు, తన ప్రజల కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ పదే పదే అదే పాపాన్ని కోరుకుంటూ ఆయన ముందు మనం ఆయనకి ఇబ్బంది పెట్టడం, ఆయన మనం దూరం చేస్తుంది. ఇలాంటి దుస్థితి నాకు రాకుండా ఉండేటట్లు మొదటిగా జాగ్రత్త పడాలి. అది మొదటి పాఠం మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ మాట చెప్తున్నాను, మీరు అలాగే ఎలా అంటారు సార్? పౌలు గారు ఏం చెప్పారు? దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అని అన్నాడంటే ధైర్యంగా తలెత్తుకునేటట్లు ఉండాలంటే ఎలా మీరు అవన్నీ చెప్పొచ్చు. అది ఎప్పుడో తెలుసండి, అది న్యాయమైన తీర్పు ఒకటి ఉంది భవిష్యత్తులో. అప్పుడు సంతోషంగా, ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా మనం నిల్చోవాలంటే ఇప్పుడు జాగ్రత్తగా, భక్తిగా అవన్నీ దానికోసం చెప్తున్నమాట. బట్ ఆరాధించడానికి వచ్చామా? మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మాత్రం నేను బాగానే ఉన్నాను, నాకేంటి ప్రాబ్లం అన్నట్టు ఉండకూడదు. మనం ఎవరి కళ్ళ ముందు కనిపించడానికి వచ్చామంటే ఆయన అంత భీకరమైన దేవుడు. ఆయన ముందు నాలాంటి వాడిని పర్ఫెక్టా, ఏ తప్పు లేకుండా ఉన్నానా, నా దగ్గర ఏ సమస్య లేదా, సరిగ్గా పరిశీలించుకోకపోతేనే పరిసయ్యులాగా కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు. నో, పరిసయ్యులాగా అలాంటి కాన్ఫిడెన్స్ మాట్లాడడం అది ప్రమాదం. సో మొదటి వచనంతోనే ప్రభు మనకి ఇస్తున్న మొదటి మాట ఏంటంటే హెచ్చరిక. ఇదిగో ఇలా నేను చేశాను చరిత్రలో, ఇలా చేయడానికి నా ప్రజలు, నా భార్య అని చెప్పబడుతున్న ఆ రాజ్యాన్ని నేను విడిచిపెట్టడానికి, శత్రువులకు అప్పగించడానికి కారణం నేను నా ప్రేమ తగ్గిపోయి కాదు. నా ప్రేమ మీ మీద నుంచి, నా ప్రజల మీద నుంచి, నేను ప్రేమించిన నా భార్య మీద నుంచి ఇంకెవరి మీదకో మళ్ళింది కాబట్టి నేను వీళ్ళని కోల్పోలేదు. మీ పాపంతో నన్ను చాలా ఆయాసపెట్టారు. ఏదో ఒకసారి చేసి కాదు అనే లెక్కలు, జాగ్రత్త పడండి ఈ విషయంలో. ఏదో ఒకసారి చేసి కాదు, పదే ఇంకా అదే పద్ధతి. రెండో వచనం చూడండి, నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచే అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? చూసారా ఈ మాటలన్నీ దేవుడు అయిన యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారు తెలుసండి? మొదటి వచనంలో నేను విడిచిపెట్టానని ఎక్కడ చెప్పారు? సర్టిఫికేట్ ఎక్కడ తీసుకురమ్మంటున్నాడు. మళ్ళీ రెండో వచనంలో నేను వచ్చి పిలుస్తాను అంటున్నాడు. అంటే విడిచిపెట్టలేదని అక్కడే అర్థమవుతుంది. మీ పాపాన్ని బట్టి మీరు అమ్మబడ్డారు, మీ పాపాన్ని బట్టి మీరు దూరం అయిపోయారు, కానీ నేను మాత్రం వస్తూనే ఉంటాను, పిలుస్తూనే ఉంటాను. మరి నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోతే ఎలాగా? నేను పిలిచినప్పుడు ఎవరు పలకపోతే ఎలాగా? అంటే మిమ్మల్ని ఎవడు తీసుకుని వెళ్ళిపోతాడో వాడి చేతిలో నుంచి నేను కాపాడుకోలేనా? మీకు తెలుసు కదా, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము తన తమ్ముడు, తన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతే అబ్రహాం వెళ్ళి కాపాడుకొని రాలేదా వాళ్ళని?
ఇలాగ ఎన్నోసార్లు జరిగింది కదా. ఎవరు కూడా దావీదు తన ప్రజలను తీసుకుని వెళ్ళిపోతే వేరే వాళ్ళు వచ్చి వెళ్ళి తరిమి తీసుకొని రాలేదా, దేవుణ్ణి అడగలేదా అని దేవుని చిత్తం కోసం కనిపెట్టి నేను ప్రార్థన చేసి వెంటనే ఏమన్నాడు, నేను ఇప్పుడు వెళ్తే పట్టుకొని తరిమి వాళ్ళని పట్టుకుంటున్నానంటే వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను వెళ్ళు అన్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాల్లో తన వాళ్ళని ఎవడో ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతే బలమైన కొన్ని రాజ్యాలు, అబ్రాహాం టైంలో అయితే 4 రాజులు కలిపి 4 రాజ్య సైన్యాలు వచ్చి మొత్తం తన తమ్ముడు ఉన్న ఊరు వాళ్ళందరినీ బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోయారు దోచుకొని. అబ్రాహాంకి విషయం తెలియగానే మీకు తెలుసు ఏం జరిగిందో, దేవుడు వాళ్ళ చేతికి అప్పగించాడు. ఏది 4 రాజులు వాళ్ళ సైన్యం అంతటిని అబ్రహాముతో పాటు 300 మంది ఉంటే వాళ్ళతో వెళ్ళి యుద్ధం జయించి తీసుకొచ్చిన ఇలాంటి విషయాలన్నింటిలో దేవుడు మనకేం తెలియచేస్తున్నా మీకు అర్థమవుతుందా? శత్రువులు ఎత్తుకొని పోతారు దేవునికి చెందిన వారిని, మరలా దేవుడు వారిని విమోచించి తీసుకొని వస్తాడు. చూసారా ఈ 2వ వచనంలో ఏం కనిపిస్తుందో, నా శత్రువులో నేను ఎవరికి అప్పులు ఉన్నాడో వాడెవడో నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోతే నేను విడిపించలేనా? 2వ వచనం బట్టి ప్రభువుని ఏమని ఆరాధించవచ్చో తెలుసా? మన పాపాలు బట్టి ఆయనకి బాధ కోపం కలిగించి దూరం అయిపోయినా ఆయన మరలా మన కోసం వస్తాడు. 2వ వచనం మరలా మనతో మాట్లాడడానికి పేరు పెట్టి పిలుస్తాడు. మనం అక్కడ లేకపోతే, ఎందుకు మనం అక్కడ లేము? మన పాపాలు బట్టి మన శత్రువు మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతే ఇదిగో ఆయన ఏమంటాడు 3వ లైను, నా చెయ్యి విమోచింపలేనంత కొరచేయిందా, విడిపించుటకు నాకు శక్తి లేదా? ఈ మాటలన్నిటి బట్టి చూసారండి, ఇదిగో మీ పాపాలు బట్టి మీరు నాకు దూరమైనా నేను మీకోసం వస్తాను, మీతో మాట్లాడుతాను, మిమ్మల్ని పిలుస్తాను. ఒకవేళ మీరు శత్రువు యొక్క బందీలుగా ఉంటే విడిపించలేను నేను. వాళ్ళు పాపం చేసే ఆ పాపానికి శిక్షగా ఎవరో శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోవడం, మరలా దేవుడు వాళ్ళని విమోచించడమే ఈ వెనకాతలు ఉన్న పేజీలన్నింటిలో చూస్తున్నాం. మరలా ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇంకొక గొప్ప రాజ్యం త్వరలో వాళ్ళని చెరలోకి తీసుకొని వెళ్ళిపోబోతున్నారు. అది జరగడానికి ముందే ప్రభు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు మళ్ళీ నాకు ఎగినిస్ట్గా పాపం చేశారు, దానివల్ల మీరు శత్రువు మిమ్మల్ని ఎత్తుకొని పోతాడు. నేను వస్తాను, మరలా మిమ్మల్ని పిలుస్తాను. నేను వచ్చి పిలిచే టైంకి మీరు అక్కడ లేకపోతే ఎలాగా? అలా మీరు మరలా మీ ల్యాండ్లోకి మీరు వచ్చేటట్లు నేను మరలా విమోచిస్తాను అనేది 2వ వచనం మెసేజ్. కాబట్టి 1వ వచనం చూసి మీరు భయపడ్డారా? భయపడారు. మనం ఎంతగానో ప్రేమించి సృష్టించిన సృష్టికర్తకి మన పాపం వల్ల దూరం అయిపోయాము, అయినా మనల్ని విడిచిపెట్టలేదు. నశించిన మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, పేరు పెట్టి పిలిచాడు. అయినా మనం బయటపడలేని ఘోరమైన బందీలుగా ఉన్నప్పుడు ఆయన శక్తి చూసారా? ఆ బందీలుగా ఉన్న ఆ శత్రువు చేతిలో నుంచి, అంటే పాపము, మరణము, నరకము, వీటన్నిటిని మన మీద డిమాండ్ చేసే శత్రువైన సాతాను చేతిలో నుంచి విమోచించడానికి నాకు శక్తి లేదా? ఇదే బైబిల్ స్టోరీ. 2వ వచనం 1వ లైన్ చూసారా? ఏంటన్నమాట? నేను వచ్చినప్పుడు అనే మాట అన్నాడంటే వస్తాను. తర్వాత మాట ఏంటి? నేను పిలిచినప్పుడు అని అన్నాడంటే పిలుస్తాడు. సో దేవుణ్ణి ఇప్పుడు ఎంతో సంతోషంగా, ఇదిగో ఈ గతించిన వారం రోజుల్లో మీ జీవితం ఏంటో, మీరు దేవునికి ఎంత ఆయాస పెట్టారో అవన్నీ జరిగినా కానీ అరే అబ్బాయి నేను విడిచిపెట్టలేదు. ఒకవేళ మనం జీవితంలో ఏవో శ్రమల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. ఆ కష్టాలు శ్రమలు రావడానికి కారణం ఏంటంటే దేవునికి నచ్చంది ఏదో చేసాం, దేవుని యొక్క శిక్ష వచ్చింది, శత్రువు మనల్ని పట్టుకున్నాడు. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టకుండా ఇదిగో మనతో మాట్లాడడానికి మన పేరు పెట్టి పిలిచి మన దగ్గరికి వస్తాడు. బైబిల్లో మొదటి మనిషి ఎగ్జాంపుల్, మొదటి మనిషి ఎవరు? ఆదాము హవ్వలు. వాళ్ళ ఎగ్జాంపుల్ కనిపిస్తుందా లేదా? దేవుడు విడిచిపెట్టలేదు, వాళ్ళే పాపం చేసి దాక్కున్నారు చెట్లు పొదల వెనకాతల. ఆయన వచ్చాడా లేదా? పిలిచాడా లేదా? నా ముందుకి రావడానికి ఇప్పుడు భయపడి దాక్కున్నారు. వాళ్ళని విడిపించడానికి శక్తి ఉందా లేదా? వాళ్ళని విడిపించడానికి ఎంత ప్లాన్ వేసాడు? ఆ ప్లాన్ అంతా ఇదిగో ప్రపంచ చరిత్ర అంతా. అక్కడ మొదటి మనిషి జీవితం ఉంది, మనందరి జీవితాలు ఉన్నాయి, ఇజ్రాయేల్ జీవితం కూడా ఉంది. ఈయన శక్తి గురించి మాట్లాడుతున్నాడు కదా, మిమ్మల్ని విడిపించడానికి నాకు శక్తి చాలదా అని అన్నాడు కదా. ఎంతకీ ఆయన శక్తి ఏంటో చూద్దామా? సరే, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును అనేలు. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడైన యెహోవా. అర్థమవుతుంది కదా, మరొక డైలాగ్ లేదు. మొదటి వచనం నుంచి దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఇజ్రాయెల్కి, తన ప్రజలకి, యెరూషలేం గురించి మాట్లాడుతూ, అయినా నేను విమోచించడానికి వస్తాను, పేరు పెట్టి పిలుస్తాను మాట్లాడుతున్నది ఎవరు? దేవుడైన యెహోవా. అంత మాత్రమే కాదు, ఆ మొదటి వచనం 2వ లైన్ బట్టి ఆ దేవుడైన యెహోవా ఎవరు? ఇజ్రాయేల్కి భర్త. ఈ విషయం మర్చిపోవద్దు.
మైండ్లో పెట్టుకోండి. దీన్ని ఎంతవరకు మీరు క్యారీ చేయాలో తెలుసా? మరొక 5 ఆదివారాలు క్యారీ చేయాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో తన భర్త అయిన యెహోవా చనిపోయాడు అనే విషయం ఉంటుంది అక్కడ. మీరు విన్నారా ఈ మాట? యెషయా గ్రంథం ఒక్క వచనం కూడా వదలకుండా చెప్పే చర్చెస్ ఎన్నండి ప్రపంచంలో? చాలా తక్కువ తెలుసా? ఎప్పుడు అందరూ చెప్పే వచనాలు అందరూ చెప్పుకుంటుంటారు రకరకాల మెసేజ్లకి. కానీ అక్కడ ఉన్న మెసేజ్కి ఒక్క వచనం కూడా వదలకుండా దాని అర్థాన్ని చూసే సందర్భం చాలా తక్కువ ప్రపంచంలో, చర్చెస్లో చాలా కొద్దిగా, ప్రపంచం అంతటికి. కాబట్టి మనం చేస్తున్న పని ఎంత విలువైన పనో మీరు అర్థం చేసుకొని మనసు పెట్టి చూడాలి. 50వ అధ్యాయం మొదటి వచనం ఏంటి? దేవుడైన యెహోవా తన భార్య గురించి మాట్లాడాడు. ఆ భార్యను విడనాడిన పత్రిక ఎక్కడుందో తీసుకొని రమ్మన్నాడంటే విడనాడావు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అది నిజమే. ఆయన విడనాడు లేదు. ఆ స్త్రీ యొక్క పాపాలు బట్టి తన భర్త నుంచి దూరం అయిపోయింది. ఈ 54వ అధ్యాయం వచ్చేసరికి ఆ భర్త చనిపోయినట్టుంది. చూడండి చదువుతున్నాం 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అరే, మాట్లాడుతుంది ఎవరితో? ఇజ్రాయెల్, జెరూసలేముతో. ఆ ఇజ్రాయెల్, ఆ స్త్రీ ఇప్పుడు ఏమైందో తెలుసా? వైధవ్యం వచ్చిందంట. వైధవ్యం అంటే ఏం జరిగింది? తన భర్త చనిపోయాడు. ఎంతకీ ఆ స్త్రీ యొక్క భర్త ఎవరు? ఇదిగో 50వ అధ్యాయం నుంచి చూస్తున్నాం కదా, దేవుడైన యెహోవా. ఈ 54వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ స్త్రీ ఏమో వైధవ్యం పొందింది. అంటే ఇప్పుడు ఆ స్త్రీ యొక్క భర్త చనిపోయాడు. ఎంతకీ చనిపోయే భర్త ఎవరు? ఇంకెవరో కాదు. 50వ వచనం మొదటి వచనం, 50వ అధ్యాయం మొదటి వచనం నుంచి దేవుడైన యెహోవా. ఎంతకీ దేవుడైన యెహోవా ఎక్కడ చనిపోయాడు? ఆ ముందున్న 53వ అధ్యాయంలో దేవుడైన యెహోవా సేవకునిగా ఒక మనిషిగా శ్రమలు పొంది చనిపోతున్నాడు. మనం 53వ అధ్యాయంలో చూస్తాం. అయిపోయిందా? ఎంతటితో స్టోరీ క్లోజ్ అనుకుంటున్నారా? ఇప్పుడు 5వ వచనం చూడండి. 54వ అధ్యాయం 5వ వచనం. 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అరే, వైధవ్యం వచ్చింది, మరలా ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఆమెకు. వైధవ్యం 4వ వచనంలో వచ్చింది కదా, ఇప్పుడు 5వ వచనంలో పెళ్ళి. ఏంట పెళ్ళి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చూడండి, అంటే ఏం జరిగింది? 4వ వచనాన్ని బట్టి ఆ స్త్రీ యొక్క భర్త అయిన యెహోవా మరణిస్తాడు. 5వ వచనం బట్టి మరలా ఆయన పెళ్లి చేసుకుంటాడు ఆమెనంటే మరణించిన వాడు తిరిగి లేస్తాడు. సో 53వ అధ్యాయం ఆయన శిలువ మరణమైతే 54వ అధ్యాయం ఆయన పునరుత్థానం మాత్రమే కాదు, ఇజ్రాయేల్ని మరలా రెస్టోర్ చేసి వాళ్ళకు అద్భుతమైన జీవితం ఇవ్వబోతున్న సెకండ్ కమింగ్ అండ్ కింగ్డమ్. 1000 ఏండ్లు ఈ భూమి మీద ప్రభు అయిన యేసు ఇజ్రాయేల్కి అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ప్రపంచమంతటికి సూపర్ పవర్ ఇజ్రాయేల్ నుంచి ప్రభు అయిన యేసు లోకాన్ని పరిపాలించే 1000 సంవత్సరాల పరిపాలన. అది జరగాలంటే ఆయన రెండోసారి రావాలి. ఆయన రెండోసారి రావడానికి ముందు ఏమవ్వాలంటే విమోచన కార్యం జరగాలి. మనలో వచ్చేద్దాం 50వ అధ్యాయం. ఇంకా ఆయన శక్తి సామర్థ్యాలు చూడండి. ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసా అండి? చూడండి, చాలా జాగ్రత్త చూడండి. 50వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్ నుంచి. నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును. ఇది ఎప్పుడు జరిగింది? ఊరికేనా? అంటే నేను నీకోసం నక్షత్రాలను తెస్తాను, చంద్రుడిని ఉంచుతాను, ఊరికే ప్రేమికులు చెప్తారు కదా తన భార్య కోసం, ప్రేయస్ కోసం. అలా చెప్పిన మాట నిజంగా చేశాడు ఈ పని. ఈ శత్రువు బందీలుగా ఉంచితే ఎర్ర సముద్రాన్ని ఎండజేసి మరి మిమ్మల్ని విడిపించలేదా? తీసుకొని రాలేదా? అంటే ఈ దేవుడైన యెహోవా ఎవరో కాదు, నిర్గమకాండంలో ఐగుప్తు చెరలో నుంచి ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టి మరి నడిపించి విమోచించి తీసుకొచ్చిన వాడు. తర్వాత మాట చూడండి, నదులను ఎడారిగా చేయుదును. ఇది ఎప్పుడైనా జరిగిందా? ఊరికే చెప్తున్న మాట. ఎరుకోని దాటినప్పుడు కూడాను నదిని ఆపి మిగతా భాగం అంతటిని ఎడారిగా చేసి తీసుకొని వచ్చాడు. దీన్ని ఫిగరేటివ్గా ఏమంటారు తెలుసా? ఇదిగో త్వరలో ఇలాంటివి జరగబోతున్నాయి. ఆ యూఫ్రటీస్ నది అవన్నీ ఎడారిగా ఎండిపోతాయి. ఎందుకంటే దేవుడైన యెహోవా తన ప్రజలను వెనక్కి రప్పించేటప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోతుందని ఒక దగ్గర ఉంది కదా. ఇది చరిత్రలో ఆల్రెడీ ఇలాంటివి చేశాడు, భవిష్యత్తులో మరలా ఇలాంటివి చేయబోతున్నాడు. కాబట్టి ఇదేదో ఊరికే చెప్పిన మాటలు కావు, అలంకారప్రాయంగా. నిజంగానే వాళ్ళని విమోచించడానికి సముద్రాన్ని ఎండగొట్టాడు, నదులు కూడా ఎడారిగా ఎండగొట్టాడు. తిరుగులేదు, భవిష్యత్తులో కూడా మరలా అలాంటివి చేస్తాడు. తర్వాత మాట చూడండి, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. ఈ మాట ఏం చెప్తుందండి? నీటిలో ఆ ఏట్లో నీరు మొత్తం ఎండబెడితే అందులో ఉన్న చేపలన్నీ ఎండిపోయి నీరు లేక చచ్చి కంపు కొడతాయి కదా. ఆ మాట, ఆ ఎక్స్ప్రెషను
అదేదో అలంకారప్రాయంగా చెప్పింది కాదు, అక్షరాల జరిగించాడు, అవసరమైతే జరిగిస్తాడు. దీనికోసం ఈ వచనాలు చూసి కొంతమంది సేవకులు ఏం చెప్పారో తెలుసా? ఆ ఎండిపోయిన చేపలు ఏంటో తెలుసా? ఐగుప్తు వాళ్ళని వెంటపడ్డారు, వాళ్ళని చంపడానికి వచ్చారు. వాళ్ళంతా ఏమైపోయారు? చివరికి నీళ్ళలో తేలిపోయారు, శవాలు అయిపోయారు. అలాగా వాళ్ళని హింసించడానికి తరుముతున్న శత్రువులను ఎలా చేస్తానో, ఆ ఎండిపోయిన చేపలు ఇంకేమో కాదు, వాళ్ళని తరుముతున్న శత్రువులని కొంతమంది సేవకులు చెప్పగా మనం వింటాం. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింపజేయుచున్నాను. ఈ మాటల్లో చూశారంటే, అవునండి, సముద్రాన్ని, ఆకాశాన్ని, నదులని, వీటన్నిటి మీద ఎంత శక్తి సామర్థ్యాలు, అధికారం కలిగిన వ్యక్తిని ఏమంటారు? కేవలం ఒక పురుషుడేనా? ఒక స్త్రీకి భర్తేనా? ఈ విషయాలన్నీ ఎవరు అంటే దేవుడైన యెహోవా శక్తి సామర్థ్యాలు. దేని మీద అంటే సముద్రాల మీద, నదుల మీద, ఆకాశం మీద, వెలుగు మీద, చీకటి మీద. ఆయన అంత సర్వాధికారిని ఇవన్నీ ఎక్కడ చేశాడంటే, ఇదిగో ఇంతకుముందున్న బైబిల్ యొక్క చరిత్రలో, అంతకుముందున్న చరిత్రలో దేవుడైన యెహోవా అలాంటి కార్యాలు చేశాడు. ఏం ఆకాశం చీకటి కమ్మ చేయలేదా? ఎప్పుడో తెలుసండి, ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విమోచించి తీసుకొచ్చినప్పుడు సముద్రము కానీ, నదులు కానీ మేఘంతో, ఏమది సాంద్ర మేఘంతో వచ్చి వాళ్ళకి దారి కనిపించకుండా వాళ్ళని తరుముతున్న శత్రువులకి చీకటినిచ్చిన, ఆకాశాన్ని చీకటి కమ్మ చేసిన సందర్భాలు కూడా అదిగో మోషే కాలంలోనే ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఇక్కడ చెప్తున్నది ఎందుకంటే, ఇదిగో ఒకే మాట మీరు అర్థం చేసుకోండి. మోషే కాలంలో ఏ దేవుడైన యెహోవా అయితే వీళ్ళందరినీ అద్భుతంగా విమోచించి నడిపించి తీసుకొని వచ్చాడు, వాళ్ళ కోసం గొప్ప కార్యాలు. దీన్ని బట్టి చూసారా ఈయన ఎంత శక్తివంతుడో? ఎలాంటి వాడికి ఒక రాజ్యము, ఒక శత్రువు, ఒక రాజు ఏ పార్టీ చెప్పండి? అంటే ఇక్కడున్నవాడు మామూలు భర్త కాదు, మామూలు రాజు కాదు, ఇక్కడున్నవాడు దేవుడు, అది కూడా ఇంకేదో పేరు కాదు, దేవుడైన యెహోవా. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? 4వ వచనంలో మళ్ళీ వినండి. మాట్లాడుతున్నది దేవుడైన యెహోవాయే. ఇంతవరకు మాట్లాడుతున్నది భవిష్యత్తులో విమోచన కోసం, చరిత్రలో గతంలో ఐగుప్తు నుంచి విమోచించిన విధానం కోసం మాట్లాడుతూ నేను ఏమని మాట్లాడుతుండే తెలుసా? 4వ వచనం నుంచి, అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అరే, ఇంతవరకు మాట్లాడుతున్నదే యెహోవా, ఇప్పుడు మాట్లాడుతున్న ఆ యెహోవా ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నాకు ఇలాంటి నోరు, ఇలాంటి చెవి దయచేసాడు అన్నాడు. అంటే మాట్లాడుతున్నది ఒక యెహోవా అయితే ఆ యెహోవాకి నోరు, చెవి ఇచ్చిన యెహోవా ఇంకొక ఆయన ఉన్నాడు. చూడండి 4వ వచనం, అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. చూసారా ఈ మాటలన్నీ? చూడండి, బైబిల్లో ఇక్కడ కాన్సెప్ట్ మనకి పరిచయం అవుతుంది. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసా అండి? కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని విశ్వసించే విశ్వాసులకు ఏమని పేరు? శిష్యులు అని. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని వెంబడించడానికి ఇచ్చిన పిలుపు శిష్యులు, శిష్యత్వం, డిసైపుల్షిప్. అసలు ఆ డిసైపుల్షిప్కి సంబంధించిన థియలాజికల్ బ్యాక్గ్రౌండ్, పునాది, బేస్ ఇదిగోండి యెషయా గ్రంథం 50వ అధ్యాయమే. ఈ శిష్యత్వం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధన గ్రంథంలో లేనిది, ఇశ్రాయేలు ప్రజలకు లేనిది, డైరెక్ట్గా కొత్తగా మనకు పరిచయం చేసే యేసుప్రభుని అనుకోవద్దు. పాత నిబంధన గ్రంథంలో శిష్యుడు, దేవుడైన యెహోవాకు శిష్యుడు ఎవరంటే యెహోవా సేవకుడైన యెహోవాయే. మళ్ళీ అర్థం చేసుకోండి, యెహోవా సేవకుడైన ఈ రెండవ యెహోవా మొదటి యెహోవాకు శిష్యుడు. అలాగ శిష్యుడు అనే మాటకి అర్థం ఏంటంటే, ఇదిగో మనందరం యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులం కదా. యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులంగా ఉండాలంటే మన దగ్గర నుంచి ఆయన కోరుకునేవి ముఖ్యంగా 3. ఈ 3 విషయంలోనే మనం శిష్యులం. ఆ తర్వాత ఇంకెన్నో. ఆ 3 మొదటిది ఏంటో తెలుసండి? చూడండి, నోరు. దేవుడు రాయించిన ఆర్డర్లోనే వెళ్తే మొదటిగా ఉన్నది నోరు. చూస్తున్నారా మీరు? 4వ వచనం చూడండి, అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యెషయా 50. అమ్మా వింటున్నారా? మీరు ఈ మాట వింటున్నారా? సో ఎవరు శిష్యుడు యేసుక్రీస్తుకైనా? యేసుక్రీస్తు ఎలా శిష్యుడయ్యాడు దేవునికి అంటే, ఇదిగోండి, ఎవరైతే అలసి ఉన్నారో వాళ్ళని మాటలతో ఓరడించే జ్ఞానము.
చూసారండి, శిష్యులు ఎవరో తెలుసా? వాళ్ళ పని ఏంటో తెలుసా? వాళ్ళ పనే నోటితో. ఇంతకీ నోటితో శిష్యుడిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో చాలామంది జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి లేక శ్రమలతో సమస్యలతో అలసి ఉన్నారు. అలాంటి వాళ్ళకి శిష్యుడైన వాడు చేయాల్సిన పని ఏంటో చూసారా? ఖచ్చితంగా యేసుక్రీస్తు శిష్యులమైన క్రైస్తవులందరూ పాటించడానికి అతి ప్రాముఖ్యమైన పాఠం ఈ 4-5 వచనాలు చూడండి. మీరెందుకు శిష్యులుగా పిలువబడ్డారో తెలుసా? కేవలం విశ్వాసం మాత్రమే కాదు, శిష్యులుగా ఉండడానికి ఎందుకు పిలువబడ్డారంటే, యేసుక్రీస్తు దేవునికి శిష్యుడిగా, యెహోవా శిష్యుడిగా, యెహోవా సేవకునిగా ఏం పని చేశారో అదే ప్రోగ్రాం మనందరికీ ఉంది, అదే బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో తెలుసండి?